వెల్కమ్ టు వి పవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లాలో మంగళవారం నాడు కలెక్టర్ కార్యాలయం నందు సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సహకార సంఘం యూనియన్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు హరీఫ్ బాషా ఖాజా మొహిద్దీన్లు మాట్లాడుతూ జీవో నెంబర్ 36ను వెంటనే అమలు చేయాలని వారు కోరారు. 2019 సంవత్సరం తర్వాత ఉద్యోగంలో చేరిన వారిని పర్మినెంట్ చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐబీఈఏ మరియు సిఐటియు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. जिंदाबाद जिंदाबाद आरोग्य बीमा कल्पित आरोग्य बीमा ने आरोग्य बीमा మా కోరికలు జిందాబాద్ జిందాబాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు ధర్నా కార్యక్రమం అందరము చేస్తున్నాము. సహకార సంఘ ఉద్యోగస్తులు ముఖ్యంగా మా యొక్క డిమాండ్లలో ముఖ్యమైనది 11 సంవత్సరాల నుంచి మా యొక్క వేతన సవరణలు జరగలేదు. అలాగే 11 ఏళ్ల క్రితం మాకు ఇచ్చిన మాట జీవో నెంబర్ 36 ఇచ్చారు, కానీ దాన్ని ఇంతవరకు అమలు చేయలేదు. కాబట్టి ఆ జీవోని కంపల్సరీ అమలు చేయాలని మా యొక్క మొదటి డిమాండు. రెండవది వచ్చేసి పిఆర్సీ 10 ఏళ్ల నుంచి రెండు పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయండి. 2 పిఆర్సీలు ఖచ్చితంగా ఇవ్వాలి. దాని తర్వాత 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగస్తులు కంప్యూటరేషన్ దాంట్లో భాగంగా చాలా కృషి చేసి వాళ్ళు రాష్ట్ర స్థాయిలో మనది మొదటి స్థానంలో కర్నూలు జిల్లాని పెట్టారు. వాళ్ళు అంత కృషి చేసిన వాళ్ళని కూడా పర్మనెంట్ చేయాలని కోరుతున్నాను. అలాగే మిగతా గవర్నమెంట్ ఉద్యోగస్తుల మాదిరిగా 62 ఏళ్ళు ఖచ్చితంగా మాకు కూడా చేయాలని మా డిమాండ్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘ ఉద్యోగుల యూనియన్లు జేఏసీగా ఏర్పడి ధర్నా కార్యక్రమాలకు పిలిపించినారు. ఈ పిలుపులో భాగంగా 16వ తేదీ డీసీ ఆఫీసుల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ డీసీ ఆఫీసుల వద్ద ధర్నా కార్యక్రమంలో మన కర్నూలు జిల్లా పిఎస్సిఎస్ ఉద్యోగులందరూ పాల్గొన్నారు. మా ముఖ్యమైన డిమాండ్లు ఏమనగా 2019లో ఇచ్చిన జీవో నెంబర్ 36ని ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. దీనిని ఇమ్మీడియట్గా అమలు చేయాలని కోరుచున్నాము. మన సంఘాలకు ఎంతో సేవ చేసి 62 సంవత్సరాలకు నోచుకోకుండా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మాకు కూడా 62 సంవత్సరాలకు పదవీ విరమణ వయసును పెంచవలసిందిగా కోరుచున్నాము. భారతదేశంలోనే ఒకటో స్థానంలో నిలబెట్టిన ప్యాక్స్ కంప్యూటరేషన్లో కీలక పాత్ర వహించినది 2019 తర్వాత చేరిన ఉద్యోగస్తులు మాత్రమే. వారిని పర్మనెంట్ చేసి వారికి కూడా హెచ్ఆర్ పాలసీని కల్పించవలసిందిగా మేము కోరుచున్నాము. సంఘంలో తీసుకున్న జీతభత్యాలను కూడా యూట్యూబ్లో పెట్టి సంఘం యొక్క ఉద్యోగులతో తిరిగి కట్టించే అనే సంస్కృతి మన సంఘాల్లో ఉంది. దానిని ఇమ్మీడియట్గా రద్దు చేయవలసిందిగా కోరుచున్నాము.